విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం భావోద్వేగ నినాదం ఆంధ్రుల సంస్కృతిలో జీవితంలో ముడిపడిన నినాదం. అనేక ప్రాణత్యాగాలకు సిద్ధపడి దాన్ని సాధించుకున్నాం. దాని పేరుతో 1000 ఎకరాలు వైజాగ్లో కేటాయించబడ్డాయి. ఉక్కు నగరం అని విశాఖకి పేరు కూడా దాని ద్వారా వచ్చింది. చాలా ప్రతిష్టాత్మకంగా చాలా కాలం నడుస్తూ వచ్చింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం స్వీకరించింది. 2014లో మోడీ గారి సర్కారు రాగానే ప్రభుత్వ సంస్థలని నడపటం మా పని కాదు, ప్రైవేటైజేషన్ చేయటమే మా పని అని బహిరంగంగా ప్రకటించింది. ఈ ప్రకటన ఈయన కొత్తగా కనిపెట్టింది కూడా కాదు. 1990లో అంతర్జాతీయంగా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ నినాదంతో అమెరికా ఆధ్వర్యంలో పెట్టుబడిదారి ప్రపంచాన్ని మొత్తం మార్కెట్ కింద మార్చుకొని ఏకధ్రువ ప్రపంచం కింద మార్చాలనే పథకంలో భాగం కింద వచ్చింది. ఆ సమయంలోనే సోవియట్ బ్లాక్ పతనం కావడం, ఇంకేముంది సోవియట్ ప్రపంచం, పెట్టుబడిదారు ప్రపంచం రెండు లేవు, ఒకటే అనే అభిప్రాయాన్ని ప్రజలనెత్త రుద్దారు. ఆ సమయంలోనే మన దేశంలో మన్మోహన్ సింగ్, పివి నరసింహరావు గారి ద్వయం ఈ లిబరలైజేషన్కి బార్లా తలుపులు తెరిచారు. వాళ్ళు నెమ్మదిగా చేస్తున్న కార్యక్రమాన్ని 2014లో స్పీడ్ అందించాడు మోడీ గారు. కానీ వీళ్ళు ప్రతిష్టాత్మకంగా మాట్లాడిన లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ కార్యక్రమం 2008కే అంటే 18 ఏళ్ళకే పెద్ద బుడగలాగా పేలిపోతుందని వాళ్ళకి అంచనా లేదు. అమెరికాలో వచ్చిన సబ్ప్రైమ్ సంక్షోభం అదొక ఆర్థిక సంక్షోభం. ఈ బుడగ ఎక్కువ కాలం నిలవదని అర్థమైపోయింది. ట్రంప్ ఇంకేం మార్కెట్ ఎకానమీ పేరుతో మా దేశాన్ని విదేశస్తులు దోచుకుంటున్నారనే పేరుతో తమ దేశానికి విదేశస్తులు రావద్దని, తమ పరిశ్రమలు బయటికి పోకూడదని, విదేశాల్లో తమ పరిశ్రమలు పెట్టుబడులు పెట్టకూడదని నినాదాలు ఎత్తుకున్నాడు. అంటే ఎంతో గొప్పగా 1990లో మాట్లాడిన మార్కెట్ ఎకానమీకి వీళ్ళే తూట్లు పొడిచే కార్యక్రమం పెట్టేశారు. అయితే మనమే దాంట్లో నేర్చుకోదలుచుకోలే. 2014లో మార్కెట్ ఎకానమీని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని మన కేంద్ర ప్రభుత్వం భావించింది. అలా భావించి పెట్టుబడిదారుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే లాభాలు వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలతో సహా మొత్తాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి. నష్టాలు వచ్చి వాటిని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి లాభాలు సృష్టిస్తానంటే అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగంలో లాభాలు వచ్చే వాటిని కూడా ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి ఎందుకు మేలు చేయాలి? అలాగని లాభాలు వచ్చే, ప్రతిష్టను కలిగించే అంతరిక్ష పరిశోధన సంస్థలను కానీ, అణుశక్తి పరిశోధన సంస్థలను కానీ, రక్షణ రంగ పరిశోధన సంస్థలను కానీ ఇస్తారా ప్రైవేట్ వాళ్ళకి? ఇప్పుడైతే అవి కూడా ఇస్తామంటున్నారు. అంటే దేశంలో ఉండే అన్ని రకాల పోర్టుల్ని, అది ఎయిర్పోర్టులు, సీపోర్టులు, గనులు, అన్ని సహజ వనరుల్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పటమే వీళ్ళ పాలసీ. దేశంలో 100కి 90 పైగా ఉండే కష్టజీవులకి మేలు చేయటం అనేది కాకుండా అతి తక్కువ పర్సంటేజ్లో ఉన్న షావుకారులకు మేలు చేయటం అనే పాలసీ మాదిని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అందున గుజరాత్కి చెందిన అదానీ నెంబర్ 1. 2014కు ముందు 50,000 కోట్ల ఆయన ఆస్తులుంటే ఇప్పుడు లక్షల కోట్లకు పెరిగింది. వాళ్ళకి అనుకూలమైన చట్టాలు తయారు చేస్తారు, వాళ్ళకి లబ్ధి చేకూరుస్తారు. ఆయనకి ఇవ్వగా ఏమన్నా మిగిలింటే గుజరాత్కు సంబంధించిన ముఖేష్ అంబానీ గారికి ఇస్తారు. ఇంకా ఏమన్నా కొంత మిగిలితే పాతకాలపు తాతాలు, బిర్లాలకి, డమాన్యాలకి ఇస్తారు. ఇది బాహాటంగా చెప్తున్నారు వాళ్ళు. కొద్దిమంది క్యాపిటలిస్టుల కోసం, పెట్టుబడిదారుల కోసం ప్రభుత్వ విధానాలను అనుకూలంగా మార్చడాన్నే
క్రోనీ క్యాపిటలిస్టులను ప్రోత్సహించడం అంటారు. క్రోనీ క్యాపిటలిస్టులను ప్రోత్సహించడం కోసమే మేము అధికారులు ఉన్నామంటే క్రోనీ పొలిటీషియన్స్ అంటారు వాళ్ళని. అటువంటి ఒక నినాదం తీసుకున్న దాన్ని దరిమల విశాఖ ఉక్కును కూడా మేము ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాము అని బాహాటంగా ప్రకటించారు, నోటిఫికేషన్ ఇచ్చారు. విశాఖ ఉక్కు కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేసినా కూడా ఆ నోటిఫికేషన్ వెనక్కి తీసుకోలేదు. జన్మతో వ్యతిరేకత వస్తుందని చెప్పిన తాత్కాలికంగా ఆపారు. మొదట్లో దాదాపు 3 లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కును 3,000 కోట్లకి ఇవ్వడానికి సిద్ధమైనారు. జనమందరూ తిరుక్కుని మాట్లాడేటప్పటికి అది 30,000 కోట్లకి పెంచారు. అయినా 3 లక్షల కోట్లు దాని విలువ. పొమ్మనకుండా పొగబెట్టే కార్యక్రమంలో మొదటిది విశాఖ ఉక్కుకి సొంత గనులు ఇవ్వకపోవడం. సొంత ఇనప గనులు కానీ ఇస్తే టన్ను 500కి ఇనప ఖనిజం వస్తుంది. ఇప్పుడు ఓపెన్ మార్కెట్లో విశాఖ ఉక్కు ఇనప ఖనిజాన్ని కొనుక్కోవాల్సి వస్తే అది 5,000 అవుతుంది. నష్టాలు రాకుండా ఎట్లుంటుందండి? 5,000 కోట్లతో మొదలైన విశాఖ ఉక్కు దాదాపు 40,000 కోట్లు ఇప్పటికే ప్రభుత్వానికి డివిడెండ్ చెల్లించింది. పన్నుల రూపంలో బోల్డంత కట్టింది. ఇక నష్టాలు వచ్చే పరిస్థితులు అప్పులు చేస్తే మార్కెట్ రేట్లు అప్పులు ఇప్పిస్తారు, వడ్డీ లేకుండా ఇప్పించవచ్చు. లేదా అప్పుని కేంద్ర ప్రభుత్వం ఈక్విటీ కింద మార్చుకోవచ్చు. ఈ పనులు ఏమి చేయరు. దశాబ్దాల క్రితం కొన్న యంత్రాలని మెరుగుపరచరు. వాటితో మెయింటెనెన్స్ లేక మెరుగుపరచడం కారణంగా యాక్సిడెంట్లు జరిగితే చచ్చిపోయేది కార్మికుల జీవితాలకు విలువ లేదు. ఈ మధ్యనే జరిగిన యాక్సిడెంట్లో దాదాపు 16 మంది జీవితం హారతి కర్పూర్. కొంతమంది స్పాట్లో చచ్చిపోయారు. 1,500 సెంటిగ్రేడ్ ఉండే ద్రవ ఉక్కు కారి బయటికి పోతే స్పాట్లో చచ్చిపోయారు 8 మంది. ఇంకా 6 సావు బతుకులు ఉన్నారు. వీళ్ళందరి సావులకు కారణం ఎవరు? విశాఖ ఉక్కుని ఎట్లాగైనా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలా? కార్మికులు సహకరించడంలా ప్రజలకు కోపం వచ్చే పరిస్థితుంది. అందుకని ఇప్పటికే ముక్కలు చేసి కొన్ని భాగాలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు. అక్కడ ఉన్న సిఎండీలని సరైన వాళ్ళని పోస్ట్ చేయకుండా ఆ పరిశ్రమ నిలబెట్టాలని కోరికలేని వాళ్ళని తెచ్చిపెట్టిన కారణంగా అక్కడ విధాన నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. 2 ఏళ్ల క్రితం 11,000 కోట్లు ఇచ్చినాం మేము విశాఖ ఉక్కును కాపాడడానికని కేంద్ర ప్రభుత్వం గర్వంగా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం మేమే కాపాడేది దీన్ని కూడా ప్రకటించింది. బాబు మీరు కాపాడితే మాకు అభ్యంతరం లేదు, కానీ 11,000 కోట్లలోంచి మీరు కార్మికుల కోసం ఎంత ఇచ్చారు? యంత్రాలను అప్డేట్ చేయడానికి ఎంత ఇచ్చారు? కేవలం అప్పులు తీర్చడానికి ఎంత ఇచ్చారు? అప్పుల్ని ఈక్విటీగా మార్చమని మేము అడుగుతున్నాం, లేదా మారిటోరియం ప్రకటించమని అడుగుతున్నాం, లేదా వడ్డీ లేని రుణాల కింద మార్చమని అడుగుతున్నాం. ఈ లోపల మీరు ఉక్కు గనులు కేటాయించమంటున్నాం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థే కదా. వాళ్ళ దగ్గర ఉన్న గనులు 170 ఏళ్ళ దాకా వస్తాయి కదా. ఆ గనులను కొన్ని విశాఖకు కేటాయిస్తే మీ అబ్బ సొమ్ము ఏం పోతుందని అడుగుతున్నాం. మీరు ఏమన్నా చేతి డబ్బులు ఏమైనా ఇస్తారా? ప్రభుత్వ సంస్థ ఆస్తులను ప్రభుత్వ సంస్థ కేటాయిస్తారు. ఇంతలా శీతకరణం మీకు ఎందుకుంది విశాఖ ఉక్కు మీద? ఆంధ్రుల యొక్క సాంస్కృతిక పరమైన అంశం మీద ఇంతలా చిన్న చూపు నిర్లక్ష్యం ఎందుకని మీకుందని ప్రజలు అడుగుతున్నారు. మీరు సమాధానం చెప్పరు. 11,000 కోట్లు ఇచ్చి చాలా చేసామని మాట్లాడతారు. యంత్రాలని ఆధునికీకరణ చేయనందువల్ల ప్రమాదం జరిగింది. స్కిల్డ్ లేబర్ని జీతాలు ఎక్కువ అని పేరుతో తొలగించటం వల్ల ప్రమాదం జరిగింది. కొన్ని వేల మంది కార్మికుల్ని ఉద్యోగాల నుంచి తీసి విఆర్ఎస్ ఇవ్వడం వల్ల ప్రమాదం జరిగింది. తక్కువ మంది వర్కర్లతో టార్గెట్లు ఎక్కువ పెట్టి మీరు పనిచేయించటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. మీ నిర్లక్ష్యం వలన, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ మరణాలన్నీ జరిగినాయని ప్రజలు అనుకుంటున్నారు. దీని వెనక మీ ఉద్దేశం ఏమని ప్రజలు భావిస్తున్నారంటే, మీరెటు నేరుగా దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి ప్రజలు అంగీకరించడం లేదు కాబట్టి చాలా పెద్ద ప్రమాదాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ ఉక్కు పరిశ్రమలో పనిచేయటం క్షేమకరం కాదని
కార్మికులందరూ భావించాలని తమరు భావిస్తున్నట్టు మేము అనుకుంటున్నాం. ఆ విధంగా మరికొంతమంది కార్మికులు వీఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోవాలి, కొత్త కార్మికులు రావడానికి భయపడాలి, ప్రజలందరికీ కూడా భయం కలగాలి. ఇంక ఇట్లాంటి ప్రమాదంలోకి ఎన్ని యూనిట్లు పోతాయో, ఎన్ని రకాల డిపార్ట్మెంట్లు పోతాయో అనే అనుమానం ప్రజలకు కలగాలి. ఫైనల్గా ప్రజలు తేల్చుకోవాల్సింది ఏంటంటే విశాఖకు బతకదో, ఇది చచ్చిపోతుంది అని తెలుసుకోవాలా. ఈ లోపల మీరు సప్లై చేస్తున్న అల్యూమినియం కానీ, మ్యాంగనీస్ కానీ, ఇతరత్ర ముడి పదార్థాలు అన్నీ కల్తీ పదార్థాలు సప్లై చేస్తున్నారు. వర్కర్లకు అర్థమవుతున్నా కూడా చెప్పలేని పరిస్థితి, చెప్పినా వినే పరిస్థితి లేదు. అన్నిటి సారాంశం ఒకటే, విశాఖకుని మీరు చంపదలుచుకున్నారు. మీరు చంపినట్టు కనపడకుండా ఇది బతకని పరిస్థితిని తీసుకురావాలి. ఫైనల్గా కార్మికులందరూ పారిపోవాలి. అప్పుడు విశాఖకుని మొత్తాన్ని అత్యంత తక్కువ ధరకి మీకు నచ్చిన క్రోనీ క్యాపిటల్కి ఎవరున్నారు, అదాని గారే, లేదంటే అంబానీ గారు, వేదాంత గారు, వీళ్ళకి ఇచ్చేసి దాని అంతటినీ గుజరే కింద అమ్మి పారేసి, తుక్కు కింద అమ్మి పారేసి మొత్తం ఎకరాలని రియల్ ఎస్టేట్గా అమ్ముకుంటారు. లక్షల కోట్లు సంపాదిస్తారు. ఇలా మీ ఆలోచన లేదని మేము ఎలా భావించాలి? మీ చేతలు చూస్తే ఇలా కనపడుతున్నప్పుడు మీకు విశాఖకు కార్మికుల మీద ప్రేమ ఉందని మేము ఎట్ట నమ్మాలి? ఆంధ్ర ప్రజల మీద మీకు ప్రేమ ఉందని ఎట్ట నమ్మాలి? ప్రకాశం జిల్లా కొనిజేడులో ఇనుప గనులు ఉన్నాయని పెట్టబడితే వీటినైనా విశాఖకు కేటాయిస్తారా? లేదు, జిందాల్కి ఇస్తారట. ఏమి ప్రేమబ్బా మీకు ప్రైవేట్ వాళ్ళ మీద? మేము మమ్మల్ని చెప్పుతో కొట్టుకోవాలండి. నేను నిర్బంధంగా ఎటువంటి అనుమానానికి తేవలేకుండా మేము ప్రైవేట్ వాళ్ళ కోసమే అధికారంలోకి వచ్చినామని చెప్పినా కూడా మేము మిమ్మల్నే పదే పదే ఎన్నిక చేస్తున్నామంటే మమ్మల్ని మేము కొట్టుకోవాలి. ఇక మార్గం ఏముంది?